మీలో ఎంతమందికి పాలకోవా అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. మరి ఏదైనా మనకి ఇష్టమైతే అది అంత ఈజీగా వస్తుందంటారా? ఈ పాలకోవా కూడా అంతేనండి. దీన్ని తినడానికి చాలా బాగుంటుంది గాని చేయడం అయితే మహా కష్టం అనుకోండి. కష్టం అంటే నా ఉద్దేశం ఏదో శ్రమతో కూడుకున్నది అని కాదు, కానీ దీనికి చాలా ఓర్పు సహనం అవసరం అని చేసినప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే ఇది తయారవడానికి నాకైతే ఇంచుమించుగా గంట సమయం పట్టింది. మర్చిపోయానండోయ్, దీనికోసం ఒక మందపాటి కళాయి అయితే తీసుకోవాలి మనం, లేకపోతే పాలు అడిగంటిపోతాయి. చిక్కటి పాలుని ఒక మందపాటి కళాయిలో పోసి ఆ పాలుని బాగా మరగనివ్వాలి. నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇలా పాలుని బాగా మరగనిచ్చి కొద్దిగా గట్టిపడే వరకు ఉండాలి. ఆ తర్వాత రుచికి సరిపడా, అంటే నేనైతే లీటర్ పాలు కప్పున్నర పంచదార వేసి బాగా దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. అంతే, ఎంతో రుచికరమైన అమృతాన్ని తలపించే పాలకోవా రెడీ అయిపోయింది. తప్పకుండా కామెంట్ చేయండి, ఒక లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.